అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం బ్రాంచ్ నూతన భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి, సీఈఓ సురేఖారాణి, ఏడీసీసీ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి ఉమ్మడి అనంతపురం జిల్లా ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ కేశవరెడ్డి ఉండటం మన ప్రాంత రైతులకు గొప్ప వరమని అన్నారు. ఇక రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయినా ఎక్కడా తగ్గకుండా సంక్షేమ అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. మన వెనుకబడిన ప్రాంతం నేడు అభివృద్ధి వైపు నడుస్తోంది అనేందుకు ఏడీసీసీ బ్యాంకుకు భూమి పూజ నిదర్శనమని తెలిపారు. కళ్యాణదుర్గం నందు రైతు సేవలో దీర్ఘకాలిక పరిమితి వ్యవస్థలో 1958లో భూమి తనఖా బ్యాంక్ ఇక్కడ ప్రారంభం జరిగినది. దాని తర్వాత స్వల్పకాలిక పరిమిత వ్యవస్థ నుండి 1978లో ఏడీసీసీ బ్యాంక్ రైతులు సేవలు అందించే కార్యక్రమం ప్రారంభించాయన్న. అలాగే మనందరి ప్రియతమ నాయకులు ఆరాధ్యులు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు రైతు సోదరులకు కావాల్సిన అన్ని పరిమిత అవసరాల ఒకే ప్రదేశంలో అందాలన్న ఉద్దేశంతో నిజంగా ఈ రోజు ఈ భవనం ఒక బ్యాంకింగ్ రూపంలోనే మన కళ్యాణదుర్గ ప్రాంతాన్ని రూపు మార్పే విధంగా, అంటే ప్రజలకు కూడా అందుబాటులో ఉండే విధంగా, ఎందుకంటే ప్రతి ఒక్క సొసైటీ అధ్యక్షులు కూడా ప్రతి ఒక్కరు కూడా రైతులకు అందుబాటులో ఉండే వ్యక్తులుగా, ఎక్కడ ఏం కావాలన్నా ఇప్పుడు కమ్మదూరు పోవచ్చు, లేదా బ్రహ్మ సముద్రం కావచ్చు, లేదా రూరల్ కావచ్చు, లేదా కుందుర్పి కావచ్చు, ఎక్కడ ఏం అవసరం ఉన్నా చెట్టూరు కావచ్చు, ఏది అవసరం ఉన్నా రైతుకి ఏమైనా అవసరం అయితే సొసైటీ అధ్యక్షులకు సంప్రదిస్తారు. మా ప్రాంతంలో ఈ రకంగా రైతులు ఉన్నారు. ఆ రైతులందరూ కూడా రుణాలు కావాలనే ఉద్దేశం వాళ్ళకు తెలియజేస్తారు. నిజంగా ఈరోజు గర్వపడుతున్నా ఎన్డీఏ కూటమిలో భాగస్వాములుగా మేముండడం, నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండడం కూడా చాలా సంతోషం. ఎందుకంటే మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ మన అనంతపురం జిల్లాకు అప్పగించడం, అంటే ఉమ్మడి జిల్లాకే ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ గా కేశవరెడ్డి ఉండడం నిజంగా చాలా గర్వించదగ్గ విషయం. ఆయన కూడా ఒక పెద్ద రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, రైతుల పట్ల ఏమి కష్టాలున్నాయో తెలిసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈరోజు మన చైర్మన్ గా ఉండడం మనం అదృష్టంగా భావించాలి. అలాగే మనం డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా మననే చూశారు. ఒక ముస్లిం ఇంటికి వెళ్ళాడు, కాళ్ళకు నమస్కారం చేశాడు. అమ్మా, నేను ఎన్నికల్లో మీకు హామీ ఇచ్చాను, మీ ఇంటికి వస్తానని, మీ ఇంటికి వచ్చాను, తల్లి నీకేం కావాలి అని చెప్పి ఆ తల్లికి ఏం కావాలో అన్ని కూడా ఇస్తూ ప్రతి నెల కూడా నీకు